రాత్రిపూట ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటే 1 లేక 2 సార్లు అయితే పర్వాలేదు, కానీ పదే పదే రాత్రిపూట లెగిసి యూరిన్ కు వెళ్ళడం అన్నది ఒక రకమైన సంకేతం అండి. అయితే జనరల్ గా ఇది ఏంటంటే ముందు పడుకునే ముందు ఏదైనా వాటర్ ఎక్కువ తీసుకుంటే అలా జరుగుతూ ఉంటది. లేకపోతే డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళు, లేకపోతే మగవాళ్ళలో ప్రోస్టేట్ అనే గ్రంథి ఉంటది, అది ఒక 40 ఏళ్ళు దాటిన తర్వాత కొన్నిసార్లు ఎన్లార్జ్ అవ్వడం జరుగుతుంది. లేకపోతే బ్లాడర్ లో ఇన్ఫెక్షన్ ఉండడం కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా పర్సిస్టెంట్ గా ఎక్కువ రోజులు ఇలాగా ఫ్రీక్వెంట్ యూరినేషన్ గానీ ఉంది అంటే మాత్రం కొన్ని రకాలైన టెస్టులు చేయించుకుంటే మంచిదండి. వాటిల్లో చూస్తే సియుఈ అంటాం అనమాట, యూరిన్ ఎగ్జామినేషన్ అనమాట. ఇంక చూసినట్టయితే కడుపు స్కాన్, ఒకసారి యూఎస్జీ అబ్డామిన్ చేయించుకోవడం మంచిది. అలానే క్రియాటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయో కూడా చెక్ చేసుకోవడం మంచిది. వీటి ఫ్రీక్వెంట్ యూరినేషన్ తో పాటు కాళ్ళు వాపులు గాని, అధిక నీరసం గాని, అలానే ఉదయం పూట నీరుడు అన్నది తక్కువగా వెళ్ళడం, రాత్రిపూట ఎక్కువగా వెళ్ళడం గాని, అలానే నీరుడు బాగా ఎక్కువగా వెళ్ళడం, అలానే హై బీపీ ఉంటూ ఉండడం, ఇవి చాలా డేంజరస్ సైన్స్ అన్నమాట. ఇవి కిడ్నీ డ్యామేజ్ కి ఎర్లీ సైన్స్ అన్నమాట. ఒకసారి ఇటువంటి సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే ఎర్లీగా మనం వీటిని డయాగ్నోస్ చేసుకోవడం చాలా మంచిది. థ్యాంక్ యూ.